హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఎక్కడ చూసినా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఇష్యూనే నడుస్తుంది. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించబోతున్నారా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తా ఉన్నాయి. హుటాహుటిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలు హుటాహుటిన భేటీ అయిన సందర్భం మాత్రం చూస్తా ఉన్నాం. వాక్ సవరణ బిల్లు తెచ్చినప్పటి నుంచి వెస్ట్ బెంగాల్లో ఇటు దక్షిణ ఉత్తర 24 పరణాగాల జిల్లాలో మాత్రం చాలా పెద్ద ఎత్తున హింస మాత్రం రేగుతా ఉంది. అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే సిద్దికి ఈ హింసను ప్రోత్సహిస్తున్నారు. ఈ హింసలో ఉగ్రవాదులు చొరబడ్డారు అన్న చర్చ భారతదేశం అంతటా పాకి ఇప్పుడు చాలా డేంజర్ పరిస్థితిలో వెళ్ళిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువులపై పశ్చిమ బెంగాల్లో దాడులు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడబన్నారు. ఓన్లీ ముస్లింలను కాపాడుకోవడం కోసమేనా? బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను కాపాడుకోవడం, ఓటు బ్యాంకు రాజకీయాలను చేయడమేనా మమతా బెనర్జీ అని హిందూ సంఘాలు హిందువుల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ విమర్శలు మాత్రం వస్తా ఉన్నాయి. హిందువుల ఇండ్లను తగలబెడుతూ, హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తూ, హిందువుల అమ్మాయిలను ఆడపిల్లలను మానభంగాలు చేసే పరిస్థితికి ఎందుకు వెళ్తా ఉన్నారు? మరి ఇంత పెద్ద ఎత్తున మమతా బెనర్జీ ఇండియా కూటమిలోనే ఉంది కదా, ఎందుకు ఇండియా కూటమి ఇప్పుడు మాట్లాడడం లేదు అన్నది ఒక చర్చ మాత్రం జరుగుతుంది. రాహుల్ గాంధీ మాట్లాడాల్సిన అవసరం ఉంటది, సోనియా గాంధీ మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఇండియా కూటమిలో ఉన్న బడా లీడర్లందరూ ఎందుకు మాట్లాడడం లేదు? మరి ఎటు పోయింది సెక్యులరిజం? ఇదేనా సెక్యులరిజం? ఒక మతాన్ని కాపాడవలసిన అవసరం ఉండొచ్చు, కానీ అన్ని మతాలు అన్ని కులాలు కాపాడాల్సిన అవసరం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన లేదా? ఎందుకు ఈ హింస చెలరేగుతుంది? ఓన్లీ పశ్చిమ బెంగాల్లోనే ఎందుకు చెలరేగుతుంది? దేశం మొత్తం వక్ సవరణ చట్టం, వక్ సవరణ యాక్ట్ అమల్లోకి వచ్చింది కదా. మరి వక్ సవరణ బిల్లు ఓన్లీ పశ్చిమ బెంగాల్లోనే పెట్టిందా? తెలంగాణ రాష్ట్రంలో పెట్టలేదా? పక్కనున్న మన పొరుగు రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో పెట్టలేరా అంటే భారతదేశం మొత్తం కూడా పెట్టిండ్రు. మరి పశ్చిమ బెంగాల్లోనే ఎందుకు హింస చెలరేగుతుంది? పశ్చిమ బెంగాల్లోనే హిందువుల పైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి? రాష్ట్రపతి పాలన దిశగా పశ్చిమ బెంగాల్ వెళ్తుంది అంటే అవుననే సమాధానం మాత్రం వినిపిస్తా ఉంది. కేవలం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకో కోసం, తన సీటును సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుకోవడం కోసం మాత్రమే చూస్తుంది తప్ప హిందువుల పైన దాడులు జరిగితే అరకొరగా స్పందించే ఇక్కడ ఈ ముఖ్యమంత్రిని మరి ఏమానాలో కూడా అర్థం కాని పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున హింస చెలరేగిన ఏ ఒక్క జాతీయ నాయకుడు మాట్లాడడం లేదు. నేను జాతీయ నాయకుడిని, నేను ఇగ చేస్తా అగ చేస్తా, అంత పొడుగు ఇంత పొడుగు అని మాట్లాడే నాయకులు ఎవడు మరి మాట్లాడడం ఎందుకు లేదు? పశ్చిమ బెంగాల్లో ఉన్న హిందువులు మనుషులు కాదా? పశ్చిమ బెంగాల్లో ఉన్న హిందువులు ఇండియాలో లేరా? ఎందుకు అక్రమ వలసదారులను పెంచి పోషించింది మమతా బెనర్జీ? అప్పుడు ఎర్ర జెండా పార్టీలు అదే చేస్తాయి, ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదే చేస్తుంది. సేఫ్ అండ్ సెక్యూర్ గా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి వాలి ఇక్కడ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు తీసుకొని మన దేశం పైనే ఆశ్రమించి, మన దేశ గాలి పీలుస్తూ, మన దేశ భూమి మీద ఉంటూ, మన దేశ తిండి తినుకుంటూ మన దేశాన్ని సర్వనాశనం చేసే ఈ సెక్యులరిజం ఎక్కడిది? సెక్యులరిజం అనే ముసుగులో ఉగ్ర దాడులు ఎందుకు జరుగుతున్నాయి? మరి ఎవడు ఎందుకు మాట్లాడలేదు? అంటే హిందువుల పైన దాడి జరిగితే కేవలం బీజేపీ ఒకటే మాట్లాడాలా? మీరు హిందువులలో అన్ని హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు మీరు ఇక్కడ రాజకీయ నేతలు కారా? మిమ్మల్ని ఎందుకున్నది ఓన్లీ ఆ వర్గాల ప్రజలేనా, ఈ వర్గాల ప్రజలు కారా అని హిందువుల నుంచి పూర్తిగా వ్యతిరేకత మాత్రం మూటగట్టుకుంటుంది. సరే, దీని అందరికీ కారణం ఏంది? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున హిందువుల పైన దాడులు జరిగి ఉత్తర దక్షిణ 24 పరణగాణాల జిల్లాలలో ఎందుకు పెద్ద ఎత్తున ఇంత హింస చెలరేగుతున్నాయి? వై? బికాజ్ అంటే
వక్ఫ్ సవరణ చట్టం ముసుగులో ఇంత పెద్ద ఎత్తున దాడి ఎందుకు జరుగుతుంది? 2021లో అసెంబ్లీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిపోయినాయి. దాదాపు 221 సీట్లు గెలిచినాయి. 295 సీట్లకు భారీ మెజార్టీ సాధించింది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో. మరి దాదాపు 0 నుంచి 77 సీట్లకు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదిగింది. మరి ఇదంతా తట్టుకోలేక ఈ దాడులు చేస్తా ఉన్నారా? హిందువులను కొట్టి, హిందువులను చంపి, హిందువులను మన బోర్డర్ దాటించి హిందువులను వెస్ట్ బెంగాల్లో లేకుండా చేస్తే 2026లో మళ్ళా మమతా బెనర్జీ సీఎం కాబోతున్నారా? మరి ఏం స్కెచ్ నడుస్తా ఉంది? ఇంత హింస జరిగినా కూడా ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉంది కేంద్ర ప్రభుత్వం అనే ఒక చర్చ పెద్ద ఎత్తున మాత్రం జరుగుతూ ఉంది. ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి ముర్ముతో మాత్రం భేటీ అయిన్లు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇక్కడ జేపీ నడ్డా, వీళ్ళు నలుగురు కీలక సమావేశం ఏర్పడడంతోనే ఇక పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన వస్తుంది అని ఒక నేషనల్ మీడియా కాడ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు చెప్తున్న వినిపిస్తా ఉన్న మాట నిజంగానే రావాల్సిందే. పశ్చిమ బెంగాల్లో 2026లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో హిందువుల పైన దాడులు నార్మల్ గా కొట్టుకుంటే కాదు, కానీ ఊర్లకు తగలబెడతా ఉంటే, ఊర్లను ఆస్తులను ధ్వంసం చేస్తా ఉంటే ఈ ఉగ్రమూకలు చొరబడి బంగ్లాదేశ్ అక్రమార్కులు మన భారతదేశంలోకి చొరబడి హ్యాపీగా సినిమా చూసినట్టు చూస్తున్న ఈ మమతా బెనర్జీని ఏమనాలి? మరి ఎందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి భారతదేశం సర్వనాశనం అవుతా ఉంది? ఇటువంటి అక్రమ చొరబాటు దారుల వలన మరి ఇటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడారు? ఇక్కడ ఉన్న మన అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత, మరి ఎందుకు మాట్లాడరు? ఎక్కడో పాలస్తీనాలో ఉన్న ముస్లింల పైన పాలస్తీనాలో చిన్న ఇష్యూ జరిగితే ఏకంగా చట్టసభల్లో పార్లమెంట్ లో మాట్లాడే ఈ పెద్ద మనిషి మన భారతదేశంలో, అది మన వెస్ట్ బెంగాల్లో హిందువుల పైన ఇంత అరాచక శక్తులు ముసిగొలుపుతా ఉంటే, పెద్ద రాడ్లు పెద్ద కట్టెలు పట్టుకొని హిందువుల పైన దాడులు జరుగుతూ ఉంటే ఈ కుహునా మేధావులందరూ, భారతదేశంలో ఉన్న కుహునా మేధావులందరూ ఒక్కడెందుకు మాట్లాడాడు? పొద్దున టీవీ ఛానళ్లలో ఇంత పొడుగు దీర్ఘాలు తీసే కుహునా మేధావులందరూ ఏది? అరే ఫస్ట్ దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటది, రాష్ట్రం బాగుంటే ఆ రాష్ట్రంలో నువ్వు బాగుంటావురా నాయన. దేశమే అల్లా కొల్లోలం అయితే పాకిస్తాన్ పరిస్థితి ఎట్లుంది, శ్రీలంక పరిస్థితి ఎట్లుంది, బంగ్లాదేశ్ పరిస్థితి ఎట్లుంది? ఆ పరిస్థితి ఇండియాకు భారతదేశానికి రావాలా? మీ మేధావితనం ఎటుపోతుంది? మేధావి అనే ముసుగులో, సెక్యులరిజం అనే ముసుగులో హిందువుల పైన దాడులు జరుగుతూ ఉంటే ఈ కుహునా సెక్యులరిస్టులు ఎక్కడ ఉన్నారు? చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మిత్రులారా. చాలా అంటే చాలా పెద్ద ఎత్తున మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఇటు ముషీరాబాద్ జిల్లా కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి చాలా అక్రమ వలసలు వస్తా ఉన్నాయి. మళ్ళా దీనికో ఫ్రంట్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నాం. ఎందుకు ధర్నాలు చేస్తున్నారా నాయన అంటే, వక్ఫ్ సవరణ చట్టం మాకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది కాబట్టి మేము అమలు చెయ్యం. మీ ముఖ్యమంత్రి చెప్పింది కదా, మీ ముఖ్యమంత్రి హిందువులకు ముఖ్యమంత్రి కాదామే. మమతా బెనర్జీ హిందువులకు ముఖ్యమంత్రి కాదు వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే మా రాష్ట్రంలో వక్ఫ్ సవరణ చట్టం అమలు చెయ్యం. వక్ఫ్ సవరణ చట్టం అమలు చేస్తే ఏమైతుంది? వక్ఫ్ సవరణ చట్టం అమలు చేయకపోతే ఏమైతుంది? వక్ఫ్ భూములను కొట్టేసే ఈ ముండా కొడుకులు ఎవరు? ఈ పెద్ద రాజకీయ నాయకుల బ్రోకర్లు కాదా? నా పేద ముస్లిం బిడ్డలకు వక్ఫ్ సవరణ చట్టం ఏం ఉపయోగం ఉంది? ఎందుకు పేద బిడ్డలు ఓల్డ్ సిటీలో ఇంకా పంచార్లు చేసుకోవాలి, ఇంకా అట్టి పనులే అమ్ముకోవాలి, ఇంకా మెకానిక్లు ఎందుకు చేయాలి? ఈ వక్ఫ్ భూములన్నీ ఈ పెద్దల కనసాగాల్లో వేల కోట్ల ఆస్తులు వీళ్ళ చేతుల్లో లేదా? తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ సవరణ వక్ఫ్ భూములన్నీ ఎంఐఎం చేతిలో లేవా?
ఎవడు సంపాదించుకుంటున్నాడు? పేద ముస్లిం ఇంకా పేదోడుగానే ఎందుకు మిగులుతున్నాడు? పెద్దోడు ఇంకా పెద్దోడుగానే ఎందుకు అవుతున్నాడు? వెస్ట్ బెంగాల్లో ఇంత దారుణమైన పరిస్థితులు వస్తే ఇప్పుడు తాట తీయడానికి కేంద్రం రెడీ అయింది. ఇక కాస్కో మమత అని చెప్తా ఉండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున అంటే భద్రతకు పెనుముప్పుగా మారుతా ఉంది. ఇది రాష్ట్రాల భద్రత కాదు. రాష్ట్రం భద్రత అంటే అక్కడ ముఖ్యమంత్రులు చూసుకుంటారు, హోమ్ మినిస్టర్ చూసుకుంటారు. కానీ ఇది దేశానికి, మన బోర్డర్కి, మన భారతదేశానికి బంగ్లాదేశ్కు జరుగుతున్న యుద్ధం. ఇది అక్రమ వలసదారులతో పెంచి పోషిస్తున్న మమతా బెనర్జీ తన కంట్లో తను వేలు పొడుచుకొని కేవలం నేను హ్యాపీగా ఉంటే చాలు, ఎవడెక్కడ చస్తే నాకేంది అన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఇదే ఉగ్రదాడులు చేసేటోళ్ళు అదే మమతా బెనర్జీ ఇంటికి వెళ్ళి మమతా బెనర్జీని కొడితే అప్పుడు తెలుస్తుంది. అరే దేశం మీద పడి దేశ సేవ చేయాల్సిన ఈ దుర్మార్గులు ఓ కమ్యూనిటీని కంప్లీట్ గా హిందువులను టార్గెట్ చేసుకుంటూ కొడతా ఉంటే ఎటుపోతుంది వ్యవస్థ? రాష్ట్రపతి పాలన దిశగా పశ్చిమ బెంగాల్ వెళ్ళబోతుంది మిత్రులారా. ఇక్కడ వక్ఫ్ సవరణ బిల్లు గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాత్రం ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి మోదీపై ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ ప్రశంసలు. వక్ఫ్ చట్ట సవరణను ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాబాద్ షామ్స్ స్వాగతించారు. పేద ముస్లింల బాధను పీఎం మోదీ అర్థం చేసుకున్నారని కొనియాడారు. దీంతో దశాబ్దాలుగా ధనిక పలుకుబడి ఉన్న ముస్లింలు కబ్జా చేసిన వక్ఫ్ ఆస్తులకు మోక్షం కలుగుతుందన్నారు. ఆ ప్రాపర్టీస్ ఇక పేదలకు ఉపయోగకరంగా మారుతున్నాయన్నారు. వక్ఫ్ చట్ట సవరణపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసన తెలుపుతున్న వేళ ఆయన వాక్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎవడికి ఎంత మంచిగా చెప్పింది ముచ్చట. ఎందుకు అంటే పేదోడికి ఏం జరుగుతలేదబ్బా. ఈ మొత్తం కంప్లీట్ గా వక్ఫ్ భూములన్నీ రాజకీయ నాయకుల, ముస్లిం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పేద ముస్లింకు దీంట్లో రూపాయి కాదు, 10 పైసలు కాదు, 5 పైసల వంతు కూడా వాళ్ళకి లేదు. వీళ్ళు ఆస్తులను పెంచుకోవడానికి వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకోవడానికి తప్ప దేనికి పనికి రాకుండా వీళ్ళు హిందువుల పైన దాడులు చేయాలి, హిందువులను సర్వనాశనం చేయాలి అని ఎగదోసుడు తప్ప వీళ్ళు ఏం చేయడానికి ఏం లేదు. మరి ఇప్పుడు మాత్రం గట్టిగానే అరుచుకునే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో దీని ముసుగులో 2026 అంటే నెక్స్ట్ ఇయర్ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ టార్గెట్ చేయడం కోసం మమతా బెనర్జీ ఇంత దాడులు చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందంటే మరి రాష్ట్రంలో హిందువులు బతకడానికి లేదా ఆస్కారం? ఎందుకు రాష్ట్రంలో హిందువులు బతకకూడదు? ఎటుపోతుంది వ్యవస్థ? ఏం జరుగుతుంది? మొత్తం జిల్లాలు సర్వనాశనం చేస్తుండ్రు, జిల్లాలు సర్వనాశనం చేస్తుండ్రు. ఇప్పుడు బంకర్ ఎమ్మెల్యే సిద్దికి నేతృత్వంలో బంకర్ అని నియోజకవర్గం ఉంటుంది. బంకర్ ఎమ్మెల్యే సిద్దికి నేతృత్వంలో రామ్లీలా మైదానంకు వక్ఫ్ సవరణ చట్టం నిరసన దీక్షగా వెళ్తే ఏమైంది? రామ్లీలా మైదానంకు నిరసన దీక్షగా వెళ్తే పోలీసు వాహనాలను కంప్లీట్ గా ల్యాప్స్ చేసిన పరిస్థితి. పోలీస్ వాహనాలను కాలబెడతా ఉన్నారు. మరి మమతా బెనర్జీ చేతగానితనం కాదా ఇది? మమతా బెనర్జీ పెంచి పోషించిన ఉగ్రవాదులు కాదా వీళ్ళు? 2021లో బుద్ధి చెప్పింది కదా మమతా బెనర్జీకి. 0 అసలు ఓటు షేరే లేని భారతీయ జనతా పార్టీ 77 సీట్లకు వాకింది కదా. మొన్న ఎంపీ ఎలక్షన్లలో ఇంకా గట్టి బుద్ధి చెప్పింది కదా, సగం సీట్లకు పైన. ఇంకా మారకపోతే నేను సుప్రీం, నేను అనుకున్నది ఏదైనా చేస్తా అని ఇంకా మారకపోతే చాలా దెబ్బలు తినే పరిస్థితి ఉంటుంది. చాలా డేంజర్ పరిస్థితిలోకి వెళ్తారు. ఎందుకంటే ఒక రాష్ట్రం చెడిపోతే మళ్ళీ బాగు చేసుకోవచ్చు, కానీ దేశం చెడిపోతే, దేశం మన చేతుల నుంచి బయటికి వెళ్తే చాలా డేంజర్ పరిస్థితిలో ఉంటది. ఆ నిజంగా బార్డర్ విషయాలకు వస్తే భారతీయ జనతా పార్టీకి సెల్యూట్ చేయాల్సిందే. ఫీల్ ఫ్రీగా, నా క్లాస్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు బార్డర్ లో, ఆర్మీలో పనిచేసే మిత్రులు, ఫీల్ ఫ్రీగా వర్క్ చేస్తున్నామని హ్యాపీగా చెప్పుకుంటున్నారు.
మరి ఇటువంటి వ్యవస్థలు ఆ వ్యవస్థలు ఎటుపోతుండే సుప్రీంకోర్టులు కూడా గమ్మతుంటాయి. మొత్తం మీద ముహూర్తం అయితే ఖరారైందనే చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ పర్యటన ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అది కూడా వాయిదా వేసుకున్నారు. పర్యటన కూడా కంప్లీట్ గా ఈ నలుగురు మాత్రం కలిసిండ్లు, ముర్మును కలిసి ప్రాసెస్ మాత్రం మొదలు పెట్టిండ్లు. ముహూర్తం మాత్రం ఖరారు అయిపోయింది. ఇక పశ్చిమ బెంగాల్లో కంప్లీట్ గా రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తా ఉంది అన్న ఒకటి వస్తా ఉంది. ఇంకా హిందువుల నుంచి చాలా వరకు ఇంకా చాలా వ్యతిరేకంగా వస్తా ఉంది. సుప్రీంకోర్టు కూడా వేల ఏళ్ల రామ జన్మభూమికి ఆధారాలు అడిగిన సుప్రీం, వేల ఏళ్ల రామ జన్మభూమికి ఆధారాలు అడిగిన సుప్రీం ఇప్పుడు వందల ఏళ్ల వక్ఫ్ భూములకు పత్రాలు ఎలా ఉంటాయి అంటుంది మరి సుప్రీంకోర్టే. గమ్మతుంటాయి ఇవన్నీ. అంటే అక్కడ ఈ జడ్జిలను బట్టి కూడా ఉంటది వాదనలు. కానీ ఏది ఏమైనా వక్ఫ్ సవరణ చట్టం అనేది చాలా మంచిది, పేద ముస్లింలకు లాభం జరుగుతుంది, ఈ పెద్దల కబంధ హస్తాల నుంచి తీసుకునే ఆస్కారం ఉంటది. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించి ఈ మమతా బెనర్జీ అనే రాక్షసి నుంచి కాపాడడమే భారతీయ జనతా పార్టీ చేస్తున్న పెద్ద ఎత్తుగడగా మనకు మాత్రం తెలుస్తా ఉంది. చాలా మంది హిందువులు హర్షిస్తా ఉన్నారు. మా పైన దాడులు జరిగితే భారతదేశంలో ఉన్న కుహునా రాజకీయ నాయకులందరూ ఒక్కడు ఎందుకు మాట్లాడడం లేదు? ఎక్కడో పాలస్తీనాలో, ఎక్కడో రష్యాలో, ఎక్కడో జరిగితే ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. మరి ఇటువంటి వీళ్ళని సెక్యులరిస్టులు అనాలా, కుహునా మేధావులు అనాలా, ఏమనాలి? ఇక వీళ్ళ చేతిలో భారతదేశాన్ని పెడితే అవసరం అంటే పాకిస్తాన్కు, బంగ్లాదేశ్కు అమ్ముమన్నా అమ్ముతారు వీళ్ళు. అంత గొప్ప సెక్యులరిస్టులు. ఇప్పటికైనా మారండి. అందరూ ఒకటే. ఎవడికి కోచినా కూడా అదే రక్తం వస్తుంది. ముస్లింకి అదే రక్తం వస్తుంది, క్రిస్టియన్కి అదే రక్తం వస్తుంది, హిందూకి అదే రక్తం వస్తుంది. ఈ రాజకీయ నాయకుల కబంధ హస్తాలలో పడి ఒక కమ్యూనిటీ మీద పడి ఇంకో కమ్యూనిటీ కొడతా ఉంటే, ఇంకో కమ్యూనిటీ పడి ఇంకో కమ్యూనిటీ కొడతా ఉంటే ఓటు బ్యాంకుగా మార్చుకొని నేను గెలిస్తే చాలు అనే మమతా బెనర్జీకి గట్టి ఎదురు దెబ్బ తగలబోతుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర సర్కార్ తీసుకునే నిర్ణయంతో రాష్ట్రపతి పాలన రేపట్లోపు అవుతుంది అన్న ఒక చర్చ మాత్రం జరుగుతా ఉంది. హుటాహుటిన జమ్మూ కాశ్మీర్ పర్యటన కూడా కంప్లీట్ గా రద్దు చేసుకున్నాడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోదీ. మరి పెద్ద ఎత్తున అన్ని కేంద్ర బలగాలు దీంట్లో ఇంకా పశ్చిమ బెంగాల్ ఇక్కడ హైకోర్టు ఏం చెప్పింది? ఇమ్మీడియట్ గా రాష్ట్ర సర్కార్కు ఆర్డర్లు ఇచ్చిండ్రు. కేంద్ర బలగాలను పెట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటదంటే ఆ రాష్ట్ర సర్కార్ కూడా అంతో ఇంతో చేసిన తర్వాత కూడా విపరీతంగా వచ్చేసి దాడులు చేస్తా ఉంటే ఇది రాష్ట్ర సర్కార్ వైఫల్యం కాదా? కేంద్ర బలగాలను ఎందుకు పెట్టారు? కేంద్ర బలగాలు లేవా? కేవలం వచ్చే సంవత్సరం ఎలక్షన్లు ఉంది కాబట్టి ముస్లిం కమ్యూనిటీని ఏమనకూడదు, వాళ్ళు హిందువుల పైన దాడులు చేసి ఏమైనా చేసినా మనం ఏమనకూడదు, ఎందుకంటే వాళ్ళు మనకు ఓట్లు వేస్తే చాలు మనం గెలుస్తాం. ఇవి బంద్ చేయండి ఫస్ట్. అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా అందరూ ఓట్లేస్తేనే గద్దెకెక్కుతావు. కేవలం హిందువులను టార్గెట్ చేయడం ద్వారా నువ్వు టార్గెట్ అయి 2021లోనే నీకు కర్రు కాసి వాత పెట్టినంత పనిచేసింది భారతీయ జనతా పార్టీ. 77 సీట్లు గెలిచి మొన్న ఎంపీ ఎలక్షన్లలో పెద్ద కర్రు కాసే వాత పెట్టింది. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ 2026 అసెంబ్లీని టార్గెట్ చేసుకొని ఇదంతా జరుగుతూ ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టి మమతా బెనర్జీకి చెక్ పెట్టి అక్కడ ఉన్న హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, పార్షియన్లు కావచ్చు, అందరినీ కాపాడాల్సిన అవసరం మాత్రం కేంద్ర సర్కార్ పైన ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఈ ఉత్తర దక్షిణ 24 పరణాల జిల్లా ఈ ముషీరాబాదు ఆ బంకర్ ఎమ్మెల్యే వాడిని తీసుకుపోయి లోపలేయండి. ఫస్ట్ మొత్తం సెట్ అయిపోతుంది. రాష్ట్రపతి పాలన పెడితే ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఉన్న ప్రజలకు హక్కులు కోల్పోతారు. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయేదాకా హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక కొత్త చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఢిల్లీ వర్గాల నుంచి రాష్ట్రపతి పాలన పెట్టి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసేసి తర్వాత ఎలాగో 2026లో ఎలక్షన్స్ ఉంది, సార్వత్రిక అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది, విధానసభ కాబట్టి అక్కడ
6 నెలలలో మళ్ళీ కంప్లీట్ గా ఎలక్షన్స్ పెడితే బాగుంటది అన్న ఒక చర్చ మాత్రం జరుగుతుంది బీజేపీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఏది జరిగినా పశ్చిమ బెంగాల్లో ఉన్న హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఒకరి ఆస్తులను ఒకరు కొల్లగొడుతూ ఒకరి మానభంగాలను ఇంకోటి తీస్తా ఉంటే ఏ రాష్ట్రం కాదు, ఏ ప్రజలు హర్షించరు. అందులో భారతదేశ ప్రజలు అక్కా చెల్లె అన్న తమ్ముళ్ళనే ఉంటది. ఎక్కడ ఏ కులం లేదు, మతం లేదు. కానీ కులాలను పెంచి పోషిస్తూ వీళ్ళతోనే రాజకీయాలు చేసే ఈ నాయకులను బొంద పెడితేనే బెస్ట్ అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్ గా పశ్చిమ బెంగాల్లో ఉన్న పరిస్థితుల పైన.